ఇటువంటి బుడబుడ దొక్కాలు అంటే నిజంగా సార్ మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో సైకోగా మారి 6గురిని చంపిన హంతకుడికి జగన్కి దగ్గర పోలికలు ఉన్నాయంట. మీకెవరితో లేవా చంద్రబాబు నాయుడు గారు? మీకెవరితో లేవా? ఇప్పుడు చూసుకోలేదా? ఊరికే జగన్మోహన్ రెడ్డికి ఎవరితో దగ్గర పోలికలు ఉన్నాయో చూసుకుంటూ ఉంటారా? మీకు మీ అబ్బాయికి ఎవరితో పోలికలు ఉన్నాయో చూసుకోరు ఒకసారి ఏంటి? వయసుకు తగ్గట్టన్నా ప్రవర్తించాలి కదా. ఒక ముఖ్యమంత్రి మీరు మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. పోక్సో కేసు పెట్టారని బాలికను వారి కుటుంబాన్ని సహకరించలేదని సొంత కుటుంబాన్ని సైకో హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి చెల్లి వ్యవహారంలో జగన్ వైఖరి ఏంటో అంతా చూసాం. గొడ్డలి పార్టీ అధినేతకు అంతటికి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయంట. సిగ్గు బిడియం ఏం మాట్లాడుతున్నామో. 80 ఏళ్ళు కదా, 80 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజకీయాల్లో, 50 ఏళ్ళు ఉన్నాం, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం. భారతదేశంలో నాకన్నా సీనియర్ ఎవడో లేడు, నాకన్నా ముసలోళ్ళు లేడు, నాకన్నా అనుభవం ఉన్నోళ్ళు లేడని చెప్తారు. దేనికి పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నా? సంస్కారం లేనటువంటి అనుభవం దేనికి పనికి వస్తుంది సార్? రాజకీయ సంస్కారం లేనటువంటి మీ అనుభవం ఎవరికి సమాజానికి ఏ రకంగా ఉపయోగం అని అడుగుతున్నా. ఏ రకంగా ఉపయోగం సార్ చంద్రబాబు నాయుడు గారు మీది? జనం కట్టినటువంటి పన్నుల డబ్బుల్లోంచి, జనం కష్టార్జితంలోంచి సుమారుగా 210 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా ప్రచారానికి మీరు ఖర్చు పెట్టారా లేదా? మీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు డబ్బాలు కొట్టుకుని ప్రచారం చేయడానికి? ఈ ప్రభుత్వం యొక్క ప్రచారం మాటున 206 కోట్లు ఇగో జీవోలు. ఎన్ని జీవోలు మొత్తం, ఎన్ని జీవోలు ఈ కట్టంతా? విడతల వారీగా 40 కోట్లు, 1.5 కోటి, 25 కోట్లు, 20 కోట్లు, 20 కోట్లు, 35 కోట్లు, 31 కోటి, అరకోటి అంటే 61 లక్షలు. ఈ రకంగా టోటల్గా 206 కోట్ల 55 లక్షల రూపాయలని డిజిటల్ మీడియా ప్రమోషన్ కోసం జనం సొమ్ముని ఖర్చు పెట్టారు మీరు. ఇవన్నీ జీవోలు. మీరు ఇవాళ అసలు గుండెలు బాదుకోవటం. చంద్రబాబు నాయుడు గారు అసలు మీరేంటి అసలు ఇవాళ ఈ సోషల్ మీడియా పేరు మీద మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు ఎత్తి చూపే వాళ్ళ యొక్క గొంతుని అణచివేయటం అనేది దానికోసమే కదా ఈ ప్రయత్నం. 90% మెయిన్ మీడియాని ఆక్రమించుకున్నారు, పేపర్లు టీవీలని. 80% సోషల్ మీడియాని ఆక్రమించుకున్నారు. అయినా ఇంకా సునకానంద తృష్ణ తీరలేదు. అంటే ఇంకా 20% కూడా ఎవరో కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, న్యూట్రల్స్ కానీ, సోషల్ యాక్టివిస్టులు కానీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్న దోపిడీని, పాపాలని, మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల్ని దోచుకుంటున్న దాన్ని ఎక్కడ చూపించకూడదు, అడగకూడదు. అణచివేత మీకు కొత్త నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అణచివేత మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వారిని, లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయటం మీకు కొత్త కాదు కదా. రామారావు గారిని పడేసి మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. గుర్రాల గిట్టలతో అణిచివేద్దామని చూశారా లేదా? అణిచివేయలేరు కదా. కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తాకు వస్తే తుపాకీలతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గుళ్ళతో బలి చేశారా లేదా?
చరిత్ర మందే కదా అది. పోనీ అప్పుడేమన్నా అణచివేత ఆపారా? అది అణచివేతే. పోనీ ఆగారా? ప్రజలు ఆగారా? మీ 3 తుపాకీ గోళ్ళకి 3 బలిగొన్న మీ దుశ్చర్యతో ఏమన్నా ఆగిపోయారు ఎవరన్నా? తప్పులు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపే ఎవరినైనా ఎప్పుడైనా అణిచివేయాలనేటువంటి పనులు చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ లక్షణం, సహజ గుణం ఆయనకు ఉన్నది, దేవుడిచ్చిన గుణం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి, ఇవాళ అమరావతి పేరుతో మీరు రాజధానికి అవసరం లేనటువంటి భూమిని ఉండవల్లి, పెనుమాక తదితర 4-5 గ్రామాల్లో రాజధానితో సంబంధం లేదు, రాజధానికి అవసరం లేదు, అక్కడ ఎవరికి ఏ భూమి కేటాయించేటువంటి ప్లాను లేదు మీ దగ్గర. అయినా సరే ఆ 4 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని వారి మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఆఖరికి ఇవాళ ఉండవల్లిలో జనసేన అభిమానులు, కాపు కులస్తులు, వారికి చెందినటువంటి 8 ఎకరాల చిల్లర ఎటువంటి ముందస్తు చర్యలు నోటీసులు కానీ చెప్పకుండా అర్ధరాత్రి సాయంత్రం 6 చీకటి పడ్డాక 6:30-7 రివార్డు పాస్ చేశామని చెప్పి కాగితం తీసుకెళ్ళి గోడకు అతికిచ్చి పొద్దున్నే చీకటితో సూర్యుడు లెగంగానే ఒక 20-25 ప్రొక్లైన్లు, ఒక 200-300 మంది పోలీసులతో అక్కడ ఆ ఇంట్లో మొగదిక్కు లేనటువంటి ఆడ రైతుల్ని మీరు దుర్మార్గం చేస్తే, దాష్టికం చేస్తే, వాళ్ళ పొలాన్ని ధ్వంసం చేసి గుంజుకుని మీరు బలవంతంగా ఆక్రమిస్తే మీ టీవీలు చూపించవు, మీ పెంపుడు మంద చూపించదు, మీ పెంపుడు టీవీలు చూపించవు, పెంపుడు పేపర్లు రాయవు. మరి ఎవడు చూపించాలి? వాళ్ళ కన్నీటి గాథల్ని, ఆ రైతుల యొక్క కన్నీటి గాథల్ని, ఆ కష్టాలని వాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు దుర్మార్గుడాన్ని, నిన్ను నమ్ముకున్నావు, అనవసరంగా జగన్ నమ్ముకున్నావు పోయేది కదా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఇంత కన్నీటి శోకాన్ని, కడుపు కోతని పెట్టావు, మాకు ఉన్న పొలమంతా నీకు అవసరం లేకపోయినా లాక్కుంటున్నావు. అమరావతి ఇక్కడే కాదు, అక్కడెక్కడో 30 కిలోమీటర్ల అవతల అమరావతి కడుతున్నావు, మా పొలాలు ఎందుకు లాక్కుంటావు అవసరం లేకుండా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి వాళ్ళ కన్నీటి గాథలను ఎవడు చూపించాలి? నీ పెంపుడు టీవీలు చూపించకుండా, నీ పెంపుడు పేపర్లు రాయకుండా ఉంటే వాళ్ళ బాధని, వాళ్ళ గొంతుని ప్రపంచానికి ఎవరు చెప్పాలి? సోషల్ మీడియా తప్పితే వేరే దిక్కే ఉంది, వేరే మార్గం ఏముంది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకేం ప్రజల సమస్యలు లేవా? దాన్ని ఏం చర్చించరా మీరు? దాని గురించి ఏం చర్చించరా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో రైతాంగం నీళ్ల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలిలో చర్చించలేదా? చర్చించరా మీరు? ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత కరువైంది, రోజు దాడులు జరుగుతున్నాయి, మానవ రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలు చెరబడుతున్నారు, ప్రాణాలు కూడా నలిపేస్తున్నారు, ప్రాణాలు నులిమేస్తున్నారు. పట్టించుకోరా అని అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఎంతసేపు వైసీపీని అణగడదొక్కడంలోనే పోలీసుని వాడతారా అని అడుగుతున్నాను. అసలు మీ క్యాబినెట్లో 2 ఏళ్లలో ప్రజాహితం కోసం ఒక్క నిర్ణయం అంటే ఒక్క నిర్ణయం జరిగిందా? ఎంతసేపు భూదేపుడి, భూపంజారం, ఆడికి భూమి, ఈడికి భూమి, ఇంకోటి భూమి, మామయ్యకి భూమి, అక్కయ్యకి భూమి, చెల్లికి భూమి, తోడల్లుడికి భూమి. జనం ఆస్తిని పంచిపెట్టమే కదా మీరు తీర్మానాలు చేసింది. ఏం జరిగింది అంటున్నాను. ఎవడికి ఒదిగింది, ఎవడికి ఒరిగింది?